వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మీకు ముందుగా ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి. ইয়াতো নতুন লাইন কৰি দিব পাই দিছে এইখতে আপুনি পাইছিলো আপুনি সোমাই আহিলে ইয়াত মাত্ৰ এই দেখিলো আপুনি সোমাই আহিলে చూసారుగా, అక్కడ ఏదో ఒక వ్యక్తి పుట్టినరోజు వేడుకలకో లేదంటే ఇంట్లో బంధువులకు సంబంధించి ఏదైనా వేడుకో గుర్తుగా సరే 10 మందికి సాయం చేద్దాం అనుకొని వాళ్ళకి ఏదో ఇవ్వట్లా. ఇస్తున్నది ఏంటో తెలుసా? వరద సహాయం. అస్సాంలో వరదలు వస్తున్నాయి, అందరికీ తెలిసిందే. ఎలా ఇబ్బంది పడుతున్నారని చూస్తున్నాం. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా వరదల నియంత్రణ అలాగే ప్రజల రక్షణ కోసం పాటలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బిన్నకండి ఎమ్మెల్యే ఏఐయుడిఎఫ్ అధినేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ ఈ వరద బాధితులకి బిచ్చగాళ్లలాగా వాళ్ళని తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఒక్కొక్కళ్ళని ఆయన కాళ్ళు మొక్కించేలా చేసి 500 నోటు, ఒక 500 రూపాయల నోటు ఇచ్చి పంపిస్తున్నాడు. అందరూ ఉన్నారు అందులో. ముఖ్యంగా మీరు ఈ పర్టికులర్ వీడియోలో చూసినట్టయితే ఎక్కువగా హిందూ మహిళలే ఉన్నారు తప్ప ఇంకొకళ్ళు కాదు మొత్తం వీడియోలో. సో దీనికి సంబంధించిన కథనం టర్కీ నుంచి, మరి ఇది ఉగ్రవాద నిధులు అందుతున్నాయి అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈయన. టర్కీ అలాగే అరబ్ దేశాల నుంచి వచ్చే జకాత్ నిధులు వరద బాధిత హిందూ మహిళల్ని బిచ్చగాళ్ల మోకాళ్ళ మీద కూర్చోబెట్టి బాధితురాలకి 500 నోట్లను ఎక్స్గ్రేషిగా అందించారని ఈ పోస్టులో ఆరోపిస్తున్నారు. బాధిత హిందూ మహిళలను అవమానించేలా జరిగిన ఈ చర్య అత్యంత సిగ్గుచేటైంది. అలాగే అస్సాంలో శివసాగర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. జిహాదీ అనేది మళ్ళీ అది ఎంతవరకు అనేది ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆరోపణల ప్రకారం చూడాలి అది. అండ్ టర్కీ అరబ్ దేశాల నుంచి వచ్చే జకాత్ నిధులతో బద్రుద్దీన్ అజ్మల్ ప్రభావితుడై అస్సామీ మహిళలను మాత్రమే కాకుండా మొత్తం భారతీయ సమాజాన్ని అవమానించేలా వ్యవహరించారంటూ ఆరోపణ చేశారు. ఇప్పటికే ప్రకృతి విపత్తులతో బాధపడుతున్నటువంటి ప్రజల పరిస్థితిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం, అస్సామీ ప్రజలపై ద్వేషాన్ని ప్రదర్శించేందుకు ఇలాంటి పరిస్థితిని వాడుకోవడం చాలా దారుణం. ఈ అవమానకరమైన అమానవీయ చర్యల మీద అస్సాం ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీజేపీ అస్సాం విభాగం తక్షణమే స్పందించి బాధ్యుల మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది అక్కడి నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అంటే ఎంత దిగజారిపోయి ఈ పని చేయడం అనే దాన్ని ఏ విధంగా చూడాలి? వాళ్ళని అక్కడ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాళ్ళు మొక్కించుకొని 500 రూపాయల నోటు ఇవ్వడం, పక్కనే పోలీసులు గన్నులతోటి పహారా. ఇదేమన్నా ప్రభుత్వం ఇస్తుందా? పోనీ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులు? ఎక్కడి నుంచి ఇస్తున్నారో అనే దాని మీద ఆధారాలు ఉన్నాయా? లేవు. ఇలాంటివి చూసినప్పుడు కోపం రాకూడదు మనకి, మరి అంతే కదా.
ఇన్ జనరల్గా రాజకీయ పార్టీలు అనేవి వరద సహాయాన్ని కూడా ఎలా వాడుకోవాలని చెప్పి వాళ్ళకి ఇచ్చేటువంటి దాని మీద ముద్రలు వేస్తూ ఉంటారు. ఇగో మీకు మా ప్రభుత్వమే చేసింది ఇది అని. కానీ మరి ఇంత దిగజారిపోయి కాళ్ళు మొక్కించుకుని ముష్టి 500 రూపాయలు వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేసుకోవడానికి వెళ్తే రోజుకి 500 సంపాదించుకోవచ్చు హ్యాపీగా. అలాంటిది వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద పడేలా చేసి 500 రూపాయలు వాళ్ళకి ఇచ్చి ఇచ్చేయడం అంటే ఎంత దిగజారుడు చర్య, ఎంత దిగజారుడు చర్య. హిమంత విశ్వ నిజంగానే చట్టపరంగా దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. చూద్దాం మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది. అలాగే ఈ జకాత్ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అనే దాని మీద ఏమన్నా విచారణ చేస్తారా అనేది కూడా వేచి చూడాలి. దీని మీద మీ ఒపీనియన్ తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.